పరిశుద్ధుడు, సజీవుడు, లోకరక్షకుడు, మన మంచి కాపరి యేసుక్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఇప్పటి వరకు బ్రతికించి యేసుక్రీస్తు నామంలో మనము కూడుకోవడానికి మంచి అవకాశమును పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. 36వ కీర్తన 6వ వచనము. 36వ కీర్తన 6వ వచనము. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. ఒక మాట, నీ న్యాయ విధులు మహాగాధములు. దావీదు గారు పరిశుద్ధాత్మ ద్వారా రాస్తున్నటువంటి మాటలు ఇవి. చాలా లోతైనటువంటి మాటలు. న్యాయ విధులు ఒక మాటలో చెప్పాలంటే జ్యుడిషియరీ లాస్ అని అంటాం. అంటే మనము కాన్స్టిట్యూషన్లో ఒక 3 భాగాలు. ఒకటి ఏంటంటే జ్యుడిషియరీ, 2 ఎగ్జిక్యూటివ్, 3 పార్లమెంట్ లాస్. ఈ 3 భాగాలలో జ్యుడిషియరీ న్యాయ విధులు అంటే అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, ఎక్కడైనా తప్పిపోతే దాన్ని సరిచేసే, దాన్ని చక్కపరిచేటటువంటి విధము న్యాయ విధులు. దేవుని న్యాయ విధులు, దేవుని న్యాయ విధులు మహాగాధములు, అగాధములు. అంటే చాలా లోతుగా ఉన్నటువంటివి. లోతులో ఉన్నటువంటివి అంత త్వరగా మనకు అర్థము కావు. అది దాని విషయము. చాలా గొప్పవి. దేవుని యొక్క న్యాయ విధులు చాలా 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 గొప్పవి. అవి దేవుడు మనకు బయలుపరిస్తే మనకు తెలుస్తుంది న్యాయ విధులు. ఇంకొక మాటలో చెప్పాలంటే భూలోక న్యాయాలు రకరకాలుగా ఉంటాయి. న్యాయ విధులు ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సమాజం వారికి కొన్ని న్యాయ విధులు ఉంటాయి. ఆ విధంగా రకరకాలైనటువంటి న్యాయ విధులు భూలోకంలో ప్రజలు కలిగి జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు యొక్క న్యాయ విధులు అవి మహాగాధములు అని వ్రాయబడి ఉన్నాయి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనములో, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇక్కడ ఈ గ్రంథకర్త మోషే గారు రాయడానికి గల కారణము 3వ వచనములో, నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహాత్యమును కొనియాడుడి. అంటే స్తుతించండి, ప్రకటించండి. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన చర్యలు, ఆయన కార్యములు, భూమి మీద జరుగుతున్నటువంటి చర్యలన్నీ, అటు ఇశ్రాయేలీల జీవితాలలో జరుగుతున్నటువంటివన్నీ కూడా న్యాయములు. ఇది దావీదు గారు తన వ్యక్తిగత జీవితంలో అనేక మార్లు ఒప్పుకున్నటువంటి విషయం. అది మన దృష్టికి మంచి అయినా న్యాయమే, మన దృష్టికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటిది కూడా న్యాయమే. చూడండి, ఇప్పుడు మనము వర్షాలు లేక ఎంతోమంది బాధపడుచున్నారు. లేదా ఒక గొప్ప విపత్తు లైక్ కరోనా రావచ్చు. కరోనాలో కొన్ని లక్షల మంది చనిపోయారు. అది న్యాయమా?
అది న్యాయమా అంటే న్యాయమే. దేవుని న్యాయము, న్యాయ విధులు అవి మన ఆలోచనకు చాలా ఎత్తుగా ఉండేటటువంటివి. కాబట్టి దేవుని న్యాయ విధులను మనకు మెల్లమెల్లగా అర్థమవుతాయి. దాన్ని బట్టి దేవుణ్ణి కొనియాడండి. తిరిగి కీర్తనల గ్రంథము 89వ కీర్తన, 89వ కీర్తనలో 14వ వాక్యము. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. ఇక్కడ పాఠం ఏంటంటే, మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు న్యాయ విధులు మహాగాధములు. అవి అంత త్వరగా మనకు అర్థం కావు. కారణం ఏంటంటే, మనం ఆల్రెడీ ఒక న్యాయ విధులలో మనం జీవిస్తూ ఉన్నాము. మన దేశం యొక్క ఆ చట్టాలను, ఆ న్యాయ విధులను మనము అనుసరిస్తున్నాం. అది తప్పు కాదు, అది తప్పు కానే కాదు. కానీ దేవుని యొక్క న్యాయ విధులు కొన్ని వేల రెట్లు దీనికంటే పైన ఉంటాయి. మనము వీటికి బాగా అలవాటు పడ్డాము కాబట్టి ఈ మహాగాధములతో పోల్చబడినటువంటి న్యాయ విధులు అంత త్వరగా మనకు అర్థం కాక మనకు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు వస్తాయి. దేవుని మీద అపనమ్మకము పుట్టే అవకాశం కూడా ఉన్నది. దావీదు గారు తన జీవితంలో, తన ఇంటిలో ఏ తప్పు చేయనటువంటి, ఏ తప్పు చేయలేనటువంటి తన పుట్టినటువంటి చిన్న కుమారుడు చనిపోయినప్పుడు, దేవా నువ్వు న్యాయవంతుడవు, నువ్వు తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. అది పరిశుద్ధాత్మ ద్వారా తనకు బయలుపరచబడినటువంటి సత్యము. దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క న్యాయ విధులు ఎంత సత్యము. ఆ కుమారుడు చనిపోయాడు. అయితే దావీదు గారు చూచే విధానం ఏంటంటే, అక్కడికక్కడనే కారణం దొరకాలి. అంటే ఇప్పుడు ఈ చిన్న అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి ఏం చేశాడు? ఆ అబ్బాయి ఏం అన్యాయం చేశాడు? ఆ చిన్నవాడు ఏం తప్పు చేశాడు అని మన కోణము. కానీ దేవుని యొక్క న్యాయ విధి తన జీవితము నుండి చూడండి, ఆ మరణానికి కారణము నువ్వే, ఆ మరణానికి కారణము నువ్వే అని తెలిసినప్పుడు, దేవా నువ్వు న్యాయవంతుడు. మరి ఇన్ని లక్షల మంది కరోనాలో కానీ ఇంకొక సునామీలో కానీ చనిపోయినప్పుడు కారణం ఎవరో ఒకరైతే ఉంటారు. ఏ గుంపో ఒక గుంపో ఉంటుంది, ఏ దేశము ఒక దేశం ఉంటుంది. ఏ తప్పుడు నిర్ణయము ప్రజల మీద, దేవుని యొక్క సృష్టి మీద తప్పుడు నిర్ణయాలకు కారణమేమో ఇక ఎన్నో నాకైతే తెలియదు. కానీ దేవుడు మాత్రం న్యాయవంతుడే. దేవుడు మాత్రం దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క తీర్పులు, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. సింహాసనం అనగా తీర్పు తీర్చే స్థలమునకు నీతి న్యాయము అనేటువంటిది పర్మనెంట్. దానిలో ఇంకొకటి పక్షపాతము అన్నటువంటిది లేదు. పక్షపాతము చూపించడానికి దేవుడు నరుడు కాదు. వెంటనే కోపపడడానికి దేవుడు నరుడు కాదు. దేవుని యొక్క నిత్య ప్రణాళికలు నెరవేరు నిమిత్తము ఆయన న్యాయ విధులను జరిగిస్తాడు. ఆయన న్యాయ విధులు మహాగాధములు. 33వ కీర్తన
33వ కీర్తన 5వ వాక్యం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. దేవుడు నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. అంటే ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయములో 24వ వచనములో మనం చూస్తే ఆ మాట చదువుదామండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనములో ఇక్కడ ఒక పాఠము. నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. అంటే ఇక్కడ పైన వచనాలలో ఆమోసు గ్రంథం 5వ అధ్యాయములో ఒక ఆరాధన జరుగుతుంది. ఆరాధన ఒక స్థలములో, ఒక దేవాలయంలో చూడండి 22వ వచనము, 22, 23, 21 నుండి కూడా మనం చదవచ్చు. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రానింపనులను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. నాకు కావలసిందంతా నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ఆ పదాలు చూడండి. మీ మంచి వాసనను నేను ఆఘ్రానించను. సువాసనకు సంబంధించినటువంటివి దేవుని దగ్గర, దేవుని పటాల దగ్గర ఊదిబత్తీలు కానీ ఇంకా మంచి మంచివి ఫ్లవర్స్ పెట్టి మంచి వాసన రావాలి. నాకు అది ఇష్టం లేదు. ఇష్టం లేదంటే మీ లైఫ్లో నీతి న్యాయములన్న దానికి విలువ లేకుండా ఉన్నారు మీరు. నేను వాటిని అంగీకరింపను. మీరు అర్పించే అర్పణలు, దహన బలులు, నైవేద్యములు, సమాధాన బలులు, క్రొవ్విన పశువులను నేను చూడను. 23వ వచనంలో మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. పాటలు పాడకండి. ఒక 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 కేసులో ఇది చెప్తున్నా. పాటలు పాడకండి అంటే పాటలు పాడద్దని కాదు, పాటలు పాడాలి, అర్పణలు అర్పించాలి. కానీ నీతి న్యాయము అన్నటువంటి వాటి మీద ఏమైనా మీకు మనస్సు ఉందా? దాని మీద ఏమైనా శ్రద్ధ, జాగ్రత్త? మనము మన పిల్లల విషయంలో నీతి న్యాయము కానీ, మన భార్య భర్తల విషయంలో న్యాయముగా ప్రవర్తించుట కానీ, బంధువుల విషయంలో న్యాయంగా ప్రవర్తించుట కానీ, సంఘస్థుల విషయంలో న్యాయముగా ప్రవర్తించుట కానీ, మనము పనిచేసే దగ్గర నీతి న్యాయములు కలిగి పనిచేస్తున్న సందర్భంలో కానీ, మనం చేస్తున్న వ్యాపారములలో నీతి న్యాయములు ఏదైనా దానికి విలువ ఉన్నదా? అక్కడ దానికి ప్రాముఖ్యత లేకపోతే ఇక్కడ నువ్వు చేసేదంతా నేను అంగీకరింపను, నేను చూడను, నాకు అసహ్యము. నాకు కావలసినటువంటిది నీతి న్యాయములు. నాకు కావలసినటువంటిది నీతి న్యాయములు. రండి మత్తయి సువార్తలో 23వ అధ్యాయము 23వ వచనంలో, మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా
న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. న్యాయము కనికరము విశ్వాసము విడిచిపెట్టి ఈ పండుగలు చేస్తే, న్యాయము వదిలిపెట్టి ఈ ఆరాధన చేస్తే దేవుడు అంగీకరింపను. ఆయన న్యాయములు మహాగాధములు. అన్ని చోట్ల, అన్ని ప్రాంతాలలో, అన్ని సందర్భాలలో దేవుని యొక్క నీతి న్యాయమును ఆయన కోరుకుంటున్నాడు. ఆయన రాజ్యం యొక్క విలువలవి. దేవుని రాజ్యము కట్టబడుతుంది. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహముగా, ఎ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్స్ అంటే ఈ రాజ్యంలో అందరూ కూడా యాజకులు ఉంటారు. ఈ యాజకులందరూ కూడా, ఈ యాజకులు బలులను తీసుకుని వచ్చినప్పుడు మలాకి గ్రంథంలో ఎవరైనా అర్పణ తీసుకొస్తే, ఈ అర్పణ పరిశుద్ధమైనదా? లోపము లేని గొర్రెని తీసుకొని వచ్చారా? మీరు కష్టపడి సంపాదించిందే తీసుకుని వచ్చారా? లేదా కూలి ఇవ్వవలసినటువంటి వారికి బిగబట్టారా? లేదా వాళ్ళ దగ్గర షూరిటీ కొరకు తీసుకున్న వస్తువులను మీరు వారికి ఇవ్వకుండా అట్లనే పట్టుకున్నారా? చూడండి, దేవుడు మన దినదిన జీవితాలని గురించే ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. అక్కడ తర్వాతనే ఆరాధన. మనం దాన్ని ప్రక్కన పెట్టి ఆరాధనకు మాత్రమే ప్రాముఖ్యతనిస్తున్నామేమో. దేవుని యొక్క నీతి న్యాయము మన ప్రతి దినదిన చర్యలలో అది కనపడవలెను. మన సంపాదన విధానము నీతి న్యాయములతో సంపాదన కలిగి ఉండాలి. మోసముతో, అబద్ధములతో, కుయుక్తితో, సత్యమును అసత్యం చేసి, అబద్ధమును నిజం చేసి ఆ విధముగా మనము చేయకూడదు. చేయకుండా ఉండాలంటే మన చేత కాదు. మన చేత కావాలంటే అది యేసుక్రీస్తుని మన హృదయంలో చేర్చుకుంటేనే నీతి న్యాయం అన్నటువంటి మనసు వస్తుంది. దేవునికి స్తోత్రం. వారెవ్వరైనా కానీ మన మనసులో మాత్రము నీతి, దేవుని నీతి అనేటువంటిది వ్రాయబడుతుంది. ఇది పాఠము. యెషయా గ్రంథములో 5వ అధ్యాయములో 6వ వచనము చూడండి. యెషయా గ్రంథం 5:6. ఆలోచించుడి, నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పెదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. 16వ వచనంలో, 5వ అధ్యాయము 16వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవాయే తీర్పు తీర్చి మహిమ పరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును. ఇదేంటయ్యా అంటే, దేవుడు పరిశుద్ధపరచుకుంటాడంట. ఎట్లా? న్యాయము చేసి. ఏం న్యాయం చేస్తున్నాడు ఇక్కడ? ఆయన వారికి తీర్పు తీరుస్తున్నాడు. అంటే నష్టము చేస్తున్నాడు. చూడండి, 11వ వచనంలో నేను ఇంతకుముందు చదివినటువంటి ఆ 6వ వచనంలో కూడా అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలురకసి చెట్లను బలిసీండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చాను. ఇక అన్ని నష్టాలే ఇశ్రాయేలుకు. ఈ నష్టాలు చేసి వాళ్ళ మీద తీర్పు తీర్చి ఆయన అంటాడు, నేను ఈ విధంగా చేసి సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. దేవుని తీర్పు ఆయనకు మహిమ. దేవుని యొక్క శిక్ష
ఆయనకు మహిమ. దేవుని యొక్క పనిష్మెంట్, ఆయన నామం పరిశుద్ధపరచబడుతుంది. ఎవరైనా చూస్తే, దేవుని చూస్తే, బా, సొంత పిల్లల్ని కూడా వదలడాయి ఆయన. న్యాయం అంటే న్యాయమే. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని కని పెంచి సహాయం చేసి హెచ్చించి అందముగా తయారు చేసి బలపరిచి ఎవ్వరికి లేనటువంటి ధర్మశాస్త్రం మీకిచ్చి నా ప్రజలుగా మీరు నా పిల్లలని అందరికీ చెప్పి, ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష తప్పదు. అట్లా చేయుట ద్వారా దేవుడు మహిమపరచబడును. అన్యులు చూచి ఆశ్చర్యపోతారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. అబ్బా, ఇటువంటి పరిశుద్ధుడు ఎవరు లేరయ్యా. ఆయన పాపాన్ని ఒప్పుకోడు, పాపాన్ని అసహించుకుంటాడు. తప్పు ఎవరు చేసిన తప్పే. అది దేవుని యొక్క న్యాయములు మహాగాధములు. ఇట్లు చేయుట ద్వారా దేవుడు మహిమపరచబడును. దేవునికి స్తుతి స్తోత్రము, దేవునికి ఆరాధన. ఎప్పుడు? నష్టము కలిగినప్పుడు. మనకు తెలిసిన విషయం మనకు లాభము కలిగినప్పుడు దేవునికి ఆరాధన, థ్యాంక్స్ గివింగ్ అంటుంటాం కదా, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్, కృతజ్ఞత అర్పణ. ఎందుకంటే ఏదైనా మేలు జరిగింది. మరి నష్టం జరిగినప్పుడు కూడా దేవునికి మహిమ. దేవునికి మహిమ చెల్లించాడు దావీదు గారు. దేవుని స్తుతించాడు దావీదు గారు. నష్టం జరిగినప్పుడు, కోల్పోయినప్పుడు, మరణము చూచినప్పుడు. నీ న్యాయములు, నీ నీతి న్యాయములు, నీ న్యాయ విధులు మహాగాధములు. యెషయా గ్రంథంలోని 30వ అధ్యాయము 18వ వచనము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుంటే సరిపోదు. చాలా విషయాల్లో అబ్బా, ఇది మాకు అన్యాయం జరుగుతుంది, ఈ విషయంలో నా ప్రొఫెషన్లో అన్యాయం జరుగుతుంది, మా కుటుంబంలోనే నాకు అన్యాయం చేస్తున్నా, మా సంఘంలోనే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు నా ఎడల, నాకు రావాల్సింది రావడం లేదు, నేను అనుకున్నది జరగడం లేదు. అయితే కనిపెట్టుకొని ఉండుము, ఆయన సరిగ్గా న్యాయం చేస్తాడు, సరిగ్గా న్యాయం చేస్తాడని నువ్వు ఒప్పుకుంటావు. దావీదు గారు ఒప్పుకున్నాడు, నువ్వు న్యాయవంతుడవు. మేలు చేసినప్పుడు న్యాయవంతుడవే, నష్టము చేసినప్పుడు కూడా న్యాయవంతుడవే. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి. నిష్కారణముగా నీ మీద నిందలు మోపారా? ఏ తప్పు చేయకుండా నీ మీదికి వస్తున్నారా? నువ్వు ఏ తప్పు చేయలేదండి, కానీ నీకు నష్టం కలిగిస్తున్నారా? ఆయన మీద కనిపెట్టుకొని ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నా జీవితంలో అనేక మార్లు దేవుడు చేశాడు. ఎందుకు వీళ్ళు ఇంత అన్యాయంగా నా పట్ల ప్రవర్తిస్తున్నారని అనుకున్నాను. తర్వాత దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క తీర్పులు ఎంత అద్భుతములో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక చాలా మంచి అద్భుతమైనటువంటి వాక్య భాగము మలాకీ గ్రంథములో, మలాకీ గ్రంథములో 6వ అధ్యాయము 8వ వచనము. మీకా గ్రంథము
6వ అధ్యాయము 6, 6, 7, 8 చదువుతున్నాను. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగచేయున. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. వాళ్ళ యొక్క అర్పణలు అంగీకరించబడడం లేదు. దేవుడు చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఏం కావాలి ప్రభా నీకు? ఇన్ని తెస్తున్నాం కదా, నూనె తెస్తున్నాము, బలులను ఇస్తున్నాము, దహన బలులను ఇస్తున్నాము, ఆ ఇంకా కావాలంటే మా పిల్లల్ని కూడా ఇస్తాము. ఆయన హ్యాపీ లేడు, దేవునికి సంతోషం లేదు. నాకు కావలసిందంతా మీరు న్యాయముగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇది నాకు కావాల్సింది. ఇవి మీలో ఉండి అప్పుడు మీరు అర్పణలు తీసుకురండి, నేను సంతోషిస్తాను. అప్పుడు మీరు నూనెను తీసుకురండి, నేను సంతోషిస్తాను. కాబట్టి ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది. యేసుక్రీస్తుని మనం ఎంత దగ్గరగా చేర్చుకుంటే అంతగా మనము న్యాయముగా ప్రవర్తించే మనస్సు మనకు వస్తుంది. వేరే మార్గం లేదు. మనకు తెలిసిపోతుంది ఏది న్యాయము, ఏది అన్యాయము. ఎవరి పట్ల నేను ఎట్లా ప్రవర్తిస్తున్నాను, ఇది న్యాయమా అనేది మనకు తెలియాలంటే యేసుక్రీస్తుకే సాధ్యము. మన రక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆత్మస్వరూపువై మనం మాట్లాడుతున్న సమయానికి నన్ను చూస్తున్నవాడు, వింటున్న నిన్ను కూడా యేసుక్రీస్తు చూస్తున్నాడు. నువ్వు యేసుక్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించి, ప్రభువా నేను నీ వాక్యానుసారముగా నడుచుకునే శక్తి నాకు దయచేయము. మరి ముఖ్యంగా నీవు నీతిమంతుడవు, న్యాయవంతుడవు, నీ న్యాయ విధులు అగాధములు. నీవు నాకు కూడా అట్టి మనస్సు నువ్వు దయచేయాలి కదా ప్రభువా. ప్రపంచానికి మనము తీర్పు తీర్చే స్థాయిలో ఉండాలి. ప్రపంచానికే మనం ఒక పాఠాలను చెప్పే స్థాయిలో, న్యాయమును చెప్పే స్థాయిలో మనం ఉండాలి. మనకు దేవుడిచ్చినటువంటి న్యాయ విధులు ఎంత గొప్పవో దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించి ప్రభా, ఈ యొక్క అమూల్యమైనటువంటి జీవం కలిగినటువంటి మాటలను ప్రభా మాకు వినిపించావు. ఆ మాటలను అనుసరించి మేము నడుచుకున్నట్లు మీరే మాకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామంన స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.